వెల్కమ్ టు ఎస్4 డివోషనల్. నేను మీ రేఖ. ఈ రోజు మనం వచ్చేసాం తిరుమలకు తొలి గడపగా పిలుచుకునే దేవుని గడపలోకి. ఈ మహాపుణ్యక్షేత్రంలో ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడుగా కొలువుదీరై ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి వెనకాల ఉన్నారు. దీని గురించి పురాణ కథలు ఏం చెబుతున్నాయి? కంచి వెళ్ళి మనం బంగారు బల్లులు ముట్టుకుంటాం కదా, అలాగే ఇక్కడ కూడా సూర్యులో బంగారు బల్లులు అనేవి రెండు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ముస్లిం భక్తులు ఇక్కడ ఉగాది రోజున పూజలు చేస్తారు వెంకటేశ్వర గారి సన్నిధిలో ఉన్నటువంటి పద్మావతి దేవికి. ఇలా మరెన్నో విశేషాలు వింతలు ఉన్నాయి. ఈ గుడి యొక్క హిస్టరీ ఈ గుడిలోకి వెళ్ళి తెలుసుకుందామా? వచ్చేసేయండి. దేవుని కడప అనే పేరు గడప అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం ప్రవేశ ద్వారం లేదా గుమ్మము. తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే యాత్రికులు ముందుగా దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాల్సి వచ్చింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కడప అనే పేరు గడప అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం దేవుని గడప అంటే వెంకటేశ్వర స్వామి ప్రవేశ ద్వారం. వెంకటేశ్వర విగ్రహాన్ని కృపాచార్యుడు స్థాపించాడు. అందుకే దేవుని కడప అనే పురాతన పేరు పురాణాలలో కృపావతి క్షేత్రం అని కూడా ప్రస్తావించబడింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తుంది. తాళ్లపాక అన్నమాచార్య ఈ ప్రదేశాన్ని సందర్శించారని, అద్వైత మఠం యొక్క శంకరాచార్యులందరూ మరియు గొప్ప కవిక్షేత్రయ్య కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు. ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది. ఈ ఆలయం యొక్క మరొక లక్షణం ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వరుని ప్రత్యేకత ఏమిటంటే దాని వెనుక భాగంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. నిజమే, వెంకటేశ్వరుని విగ్రహం వెనుకనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. శ్రీ దేవుని కడప విజయనగర శైలిలో నిర్మించబడి ఉంది. శ్రీ దేవుని కడప ఆలయ ముఖమండపంలో నృత్యం చేసే గణపతి యొక్క అద్భుతమైన శిల్పం మరియు వాస్తు శిల్పం ఉంది. ఆలయంలో పద్మాదేవిని కూడా చూడవచ్చు. దేవుని కడపలో హిందూ మతంలో తలగుండు చేయించుకునే ఆచారంలో ఉన్న క్యాన్సర్ సౌకర్యం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో కోనేరు కూడా ఉంది. ఏడుకొండల వెంకటేశ్వరునికి ప్రతిబింబంలా కనిపించే స్వామి దేవుని కడపలో వెలిసిన శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరుడు. ఈ గుడిలో ఒక మందిరంలో వెంకటేశ్వరుడు, ఆయనకు ఎడమవైపు మందిరంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నారు. మాఘశుద్ధ పాడ్యం నుండి సప్తమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సప్తమి రోజు రథోత్సవం జరుగుతుంది. ఆనాడు వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ గుడిలో విశ్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, ఆండాళ్ మందిరం, శమీ వృక్షం, ఆళ్వార్ల సన్నిధి, కళ్యాణ మంటపం, ఆలయం వెలుపల పుష్కరిణి, సోమేశ్వర ఆలయం, దుర్గాలయం చూడదగినవి ఉన్నాయి. ఇక్కడ ఇటీవలే నిర్మించిన అద్దాల మందిరం ఒక ప్రత్యేక ఆకర్షణ. గర్భగుడి వెనుక వైపు 13 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి పాలకుడు. ఈ ఆలయ ప్రాంగణంలో ఉండే వినాయక విగ్రహానికి నిలువు నామాలుండడం విశేషం. అలాగే కంచి తరహాలో ఇక్కడ కూడా ఆలయ మండ పైభాగంలో రాతి బల్లులు ఉండటం విశేషం. పాప నివారణ కోసం భక్తులు ఆ బల్లుల్ని తాకుతూ ఉంటారు. ఈ ఆలయానికి మరో విశిష్టత మత సామరస్యం. ఉగాది నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులు స్వామివారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. వారితో పాటు జైనులు కూడా వస్తుంటారు. రథసప్తమి రోజున జనసందోహం మధ్య స్వామి రథాన్ని కుల మతాలకు అతీతంగా లాగడం మత సామరస్యానికి నిదర్శనం. చూశారు కదా ఈ గుడి పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర, అలాగే విశేషాలు కూడా. నేనైతే ఈ గుడిలోకి దండం పెట్టుకోగానే ఆ స్వామివారిని చూడగానే నాకు ఏదో తెలియని అనుభూతి అయితే కలిగింది. మీరు కూడా తప్పకుండా దర్శించుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక టెంపుల్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.